నమస్కారం. నేటి సూర్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సెంటర్లో ఉన్నటువంటి వినయ్ చికెన్ షాప్ నందు గత రాత్రి దొంగలు పడి చికెన్ షాపులో ఉన్న 75,000 నగదు చోరీకి గురైనట్లు షాపు యాజమాన్యం తెలియజేసింది. షాపు వెనుక భాగం పైన ఉన్న ఏర్పాటు చేసిన జాలిని కటింగ్ చేసి షాపులోకి చొరపడి సీసీ కెమెరాలను తొలగించి దొంగలు తమ చేతివాటం చూపించారు. ఎట్నుండి వచ్చారు మావా? వెనక నుండి వచ్చారు మావా. ఇగో డాక్టర్ వేదాంతం గోవిందం రామానుజాచార్యులు వెంకటేశ్వర స్వామి పీఠాధిపతుల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్ల గుమ్మూరు గ్రామంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం, గోపూజ, గో సేవను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడారు. హిందూ ధర్మం ఏ విధంగా కాపాడాలో భక్తులకు వివరించారు. రాబోయే రోజుల్లో హిందూ బంధువులు అందరూ కలిసి పనిచేయాలని తెలిపారు. స్వామివారి ఆలయం అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, విశ్వ హిందూ మహాసంఘ్ భారత్, భద్రాచలం, తెలంగాణ రాష్ట్ర సభ్యులు పాల్గొన్నారు. మనుషులు మగవాళ్ళు మల్లెపూలు చేతికి పెట్టుకొని చెవులో పెట్టుకొని తిరిగితే ఎట్లుంటుంది? వికారంగా ఉండదా? అదే ఆడపడుచులు కొప్పులో పెట్టుకుంటే ఇది కూడా అంతే. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న మాస్లైన్ పార్టీని అలాగే నాయకత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని చర్ల మండల పరిధిలోని సింగసముద్రం గ్రామాన్ని గత 2 నెలల క్రితం సిపిఐ-ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద పార్టీ నాయకత్వం సందర్శించడం జరిగిందని పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత 2 నెలల క్రితం మా పార్టీ మండలంలో ఉన్నటువంటి సింగసముద్రం గ్రామాన్ని సందర్శించిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అయ్యా కరెంటు స్తంభం మొత్తం ఇరిగిపోయి పైన తలభాగం మొత్తం ఇరిగిపోవడం కారణంగా అక్కడ ఉన్నటువంటి వైర్లు మొత్తం మా ఇంటి మీద పడితే ఆ పడ్డ వైర్లను మొత్తం కూడా తాళ్ళతో కట్టుకొని గత 15 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మా పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఆ యొక్క సమస్యను మొత్తం కూడా కరెంటు ఏఈ గారికి, చర్లలో ఉన్నటువంటి కరెంటు అధికారి ఏఈ గారికి ఈ యొక్క సమస్యని మేము విన్నవించడం జరిగింది. అలా విన్నవించిన క్రమంలో ఆ యొక్క అధికారి వాళ్ళ సిబ్బందిని ఇక్కడికి పంపించి ఆ స్తంభంతో ఉన్నటువంటి ఇబ్బందిని, ఆ స్తంభంతో ఉన్నటువంటి ప్రమాదాన్ని మొత్తం కూడా, ఒక వైరు మొత్తం కూడా వాళ్ళ ఇంటి మీద నుంచి కూడా వాళ్ళ ఇంటికి ఎలాంటి సంబంధం లేకుండా, వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆ యొక్క వైర్ని సైడ్ మొత్తం అంటే కొత్త లైన్గా మార్చి వారికి ఇలా ప్రమాదం లేకుండా చేసినటువంటి అధికారికి, ఆ మొత్తం కరెంటు సిబ్బందికి మా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు, మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల తరఫున కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నా పేరు అంగడి రాజు. మాది సింగసముద్రం గ్రామం. 15 సంవత్సరాలు కరెంటుతో బాధపడుతూ ఉండగా పార్టీ నాయకుల త్వర వచ్చి మా కరెంటు స్తంభాన్ని బాధని తీసివేసి తొందరగా తయారు చేయించిన పార్టీ నాయకులకు, అధికారులకు ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ ఎంపీలను పార్టీ చీఫ్ చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు. గురువారం మధ్యాహ్నం పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఎన్డీఏ కూటమి నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ ఈ నెల 8న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో భేటీని ఏర్పాటు చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భేటీ తర్వాత ఏపీకి తిరిగి వచ్చిన చంద్రబాబు పార్టీ ఎంపీలతో గురువారం భేటీ ఏర్పాటు చేశారు. దీనిపై అందరికీ సమాచారం పంపించారు. శుక్రవారం ఢిల్లీలో మరొకమారు జరగనున్న ఎన్డీఏ కూటమి భేటీలో చంద్రబాబు, టీడీపీ ఎంపీలతో కలిసి పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఎంపీలతో గురువారం తన నివాసంలో భేటీ ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ ఈ నెల 8న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఇప్పటికే టీడీపీ ఎంపీలకు ఆహ్వానం అందింది. ఈ విషయాలపై చర్చించేందుకే చంద్రబాబు తన ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తల కోసం ఒక లీగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా లీగల్ టీం చూసుకుంటుందని, సోషల్ మీడియా కోసం సెపరేట్ లీగల్ టీంను ఏర్పాటు చేశామని వైసీపీ తెలిపింది.
ఏ ఇబ్బంది ఉన్నా తెలియచేయాలని, ప్రతి వైసీపీ కార్యకర్త ఈ నెంబర్స్ సేవ్ చేసుకోవాలని, ఎక్కడ దాడులు జరిగినా లీగల్ టీంకి చెప్పవలసిందిగా తెలిపారు. వైసీపీ పార్టీ లీగల్ టీం శ్రీనివాసులు రెడ్డి కొమ్మసాని ఫోన్ నెంబర్ 9848255263, మనోహర్ రెడ్డి మలసాని 9849883298 అని తెలిపింది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఊపందుకున్న ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత ఈ నెల 9వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావించినప్పటికీ తాజాగా పరిణామాల నేపథ్యంలో అందులో మార్పు చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయ దుందుబి మోగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత ఈ నెల 9వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావించినప్పటికీ తాజాగా పరిణామాల నేపథ్యంలో అందులో మార్పు చోటు చేసుకుంది. 3 రోజుల ఆలస్యంగా ఈ నెల 12న చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే కేంద్రంలో ఎన్డీఏ కూటమి కొలువు తీరిన తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి టీడీపీపై పేట్రేగిపోయిన వైసీపీ నాయకులను వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ కార్యకర్తలే తరిమి కొట్టారని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న చెప్పారు. చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇంకో 45 సంవత్సరాలు టీడీపీకి తిరుగులేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న విజయవాడలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుని అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫినిష్ చేస్తానని బుద్దా వెంకన్న అన్నారు. కానీ భగవంతుడు వయస్సును లేకుండా చేశాడని బుద్దా వెంకన్న తెలిపారు. జగన్ కూడా చంద్రబాబుపై అనేక వ్యాఖ్యలు చేశారని, కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దేవుడు చేశాడని అన్నారు. చంద్రబాబు కుటుంబం రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని, ఈరోజు కేంద్రంలో కూడా చంద్రబాబు కీ రోల్ పోషిస్తున్నారంటే మాకంతకంటే ఆనందం లేదని తెలిపారు. పవన్ 3 పెళ్లిళ్లని జగన్ విమర్శించారని, కానీ ఎమ్మెల్యే అయ్యి కూర్చున్నారని అది పవన్ కళ్యాణ్ అంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. జగన్, కేటీఆర్ ఇద్దరు కలిసి పోటీ చేసినా లోకేష్ కు వచ్చిన మెజారిటీ రాలేదని, మంగళగిరి నియోజకవర్గంలో బీసీలంతా లోకేష్ కు బ్రహ్మరథం పట్టారని బుద్దా వెంకన్న తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు జాతకం ఏంటంటే మార్క్ జాతకుడు చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకు ఒకటే చెప్తా, చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఫినిష్ చేస్తానన్నాడు. భగవంతుడు ఎమ్మన్నే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫినిష్ చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు. 151 మధ్యలో 5 తీసాడు, 1 ఉంచాడు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు భగవంతుడు, ప్రజలు. అది చంద్రబాబు నాయుడు గారు మార్క్ జాతకుడు అనేది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పడి లేచిన కెరటం. 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు రాగానే తెలుగుదేశం పార్టీలో అప్పటి వరకు అనిపించినటువంటి వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ పార్టీ వదిలిపోవడమే కాకుండా 3 సంవత్సరాల వరకు పత్తా లేనటువంటి నాయకులు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కుటుంబం ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజలు నా దురదృష్టం. కానీ ఇంతకాలం వచ్చి చంద్రబాబు గారు పడి లేచిన కెరటంలాగా ఇవాళ కేంద్రంలో కూడా ఆయన కీ రోల్ పోషిస్తున్నాడంటే అంతకంటే ఆనందం లేదు. ఎందుకంటే నేను చెప్తా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి నేను వేరే విధేయుడిని అంతే, నేను రెండో మాట్లేదు. జగన్ బీసీల వ్యతిరేకి అని, జగన్ ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిందేనని, మిగిలిన జీవితంతా జైల్లో గలపాల్సిందేనని తెలిపారు. జగన్ 3 జన్మలెత్తినా కూడా తరగని శిక్షలు పడతాయని తెలిపారు. కాగా చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించిన కృష్ణా జిల్లాలో ఉన్న పిచ్చి కుక్కల్ని మాత్రం వదిలేది లేదని తెలిపారు. త్వరలోనే సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకు వెళ్తారని, 2024 జూన్ 4న తెలుగుదేశం పార్టీ 2 వచ్చిందని, ఇప్పటి వరకు ఉన్నది పార్ట్ 1, ఇంకొక 45 సంవత్సరాలు టీడీపీకి తిరుగులేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. ఇవాళ లోకేష్ బాబు గురించి మాట్లాడారు. లోకేష్ బాబు గారిని, చంద్రబాబు గారిని ఇద్దరిని ఫినిష్ చేయడానికి హైదరాబాద్లో కేటీఆర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిసి లోకేష్ మీద అవాకులు చవాకులు మాట్లాడి బయటకు వచ్చి అన్నను కలిశాను, అన్నను కలిస్తే తప్ప అన్నావు.
తప్పే లేదు బాబు. అన్న తమ్ముడు మీ ఇద్దరికి తప్పేం కాదు. నీ అన్న జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కేటీఆర్ ఇద్దరు కలిస్తే వచ్చి గెలిచినటువంటి మెజార్టీ ఎంత ఉందో ఒక్క లోకేష్ బాబుకి అంత మెజార్టీ వచ్చింది. అది లోకేష్ బాబు గారి దెబ్బ. జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ అన్నదమ్ములు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి కొడుకులు. ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి. మీ ఇద్దరు పోటీ నా బీసీలు అన్నావు. మంగళగిరి నియోజకవర్గం బీసీల నియోజకవర్గం అన్నావు. మంగళగిరి నియోజకవర్గం బీసీల అడ్డా అన్నావు. నిజమే, మంగళగిరి నియోజకవర్గం అనేది ఎప్పటికీ బీసీల అడ్డే, బీసీల నియోజకవర్గమే. కానీ ఆ బీసీలు బ్రహ్మరథం పట్టింది పెద్ద బీసీ లోకేష్ బాబు గారికి. ఏపీలో కూటమికి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు జమ్ములమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ వైసీపీ హయాంలో దరిద్ర పాలన సాగిందని విమర్శించారు. అప్పులు తెచ్చి బటన్ నొక్కి అప్పుల రాష్ట్రంగా మార్చారని, ఈ రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. నేడు ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని 151 నుంచి 11కు సరిపెట్టారని తెలిపారు. ఎన్డీఏ కూటమిని ప్రజలు బలంగా నమ్మారని తెలిపారు. జగన్పై ఉన్న కేసులు, అవినాష్ రెడ్డి కేసుపైన విచారణ వేగవంతమవుతోంది. ఏపీ వైసీపీ హయాంలో దరిద్ర పాలన సాగిందని, అప్పులు తెచ్చి బటన్ నొక్కి అప్పుల రాష్ట్రంగా మార్చారని తెలిపారు. ఈ రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం వచ్చిందని తెలిపారు. కూటమి ఆధ్వర్యంలో ప్రజలు సొంత ఇంటి కలను సాకారం చేస్తామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. రాజధాని అమరావతి లేకుండా 3 రాజధానులతో డ్రామా ఆడారని, ఎర్రచందనం, ఇసుక, మైనింగ్ మాఫియాతో దోపిడీ చేశారని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. రేపు అసెంబ్లీలో మేము అడిగే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పలేడని అన్నారు. తల్లి చెల్లిని కూడా దూరం పెట్టిన గనుడు జగన్ అని పేర్కొన్నారు. కాబట్టి అసెంబ్లీలో మేము అడిగే ప్రశ్నలకు తట్టుకోలేడు అతను. నా మీద వ్యక్తిగతంగా కోడికత్తి కేసు, వివేకానందుడి కేసు, మా వియ్యంకుడి కేశవరెడ్డి దాంట్లో నేనేదో తప్పు చేసినట్టు అతనితో ఒక స్టేట్మెంట్, దాని మీద ఒక కేసు, ఒక కిడ్నాప్ కేసు, ఒక ఎస్సీ కేసు, 6 రకాలుగా కేసులతో నన్ను వేధించాడు. అన్నీ రుజువైనాయి తప్పని. వాళ్ళు చేయని తప్పే లేదు. సొంత చెల్లెళ్ళు దూరం పెట్టాడు, అమ్మను దూరం పెట్టాడు, రాష్ట్రానికి 13 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు. నేనైతే సింపుల్గా చెప్పేమాట, బటర్ తను తింటూ అందరికీ బటర్ మిల్క్, దాంట్లో నీళ్లు పోసి, ఇది నేను నొక్కినా నువ్వు నొక్కినా అంటే నువ్వు నొక్కినది కూడా చెప్పాలి కదా లోకానికి. అసలు ఈ 11 మంది అంటే తను కాక 10 మంది, 4 ఎంపీలు తనకు వారం రోజుల లోపలనే ఉండే పరిస్థితి లేదు. నిన్న శివప్రకాష్ రెడ్డి అని సునీత మేనమామ గారికి ఒక విషయం ఫోన్ చేసి చెప్పాడు. నాకు కంగ్రాట్ చెప్పడానికి ఫోన్ చేస్తే చెప్పిన, వితిన్ ఏ 1 వీక్ టైం యువర్ పులివెందల వైఎస్ఆర్ పార్టీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వీక్. అంటే ఒక వారం లోపలనే పులివెందల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ వీక్ అవుతుంది. 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు కూడా జగన్తో ఉండరని తెలిపారు. వారం రోజుల్లో పులివెందులలో కూడా జగన్ ఉండబోడని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. బీజేపీకి వైసీపీని దాసోహం చేయడం ఖాయమని తెలిపారు. ప్రపంచం మొత్తం చూసేలా జగన్ తప్పులు చేశాడని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులు, పరిశ్రమలకు స్థలం కూడా ఇవ్వని దరిద్రుడు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనికరం లేని కనకరాజు జగన్ అని, అందుకే ప్రజలు పక్కన పెట్టారని తెలిపారు. తనను కూడా చాలా ఇబ్బందులు పెట్టారని, అక్రమ కేసులు పెట్టారని తెలియజేశారు. ఈ కేసులపై విచారణ చేసి శిక్ష పడేలా చేస్తామని అన్నారు. జగన్, అవినాష్ రెడ్డిల బెయిల్ రద్దు చేసేలా కోర్టులో వాదిస్తామని అన్నారు. కూటమి సారథ్యంలో ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపుతామని తెలిపారు. పవన్ కళ్యాణ్ కూటమి కలయికలో కీలక పాత్ర పోషించారని ఆయనకు ఆదినారాయణ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 22 ఎంపీల కంటే ఎక్కువ ఎంపీలు వస్తాయన్నాడు. 2 కలిపి 11 + 4 15 కూడా రాలేదు. అంటే ఆయన ఆలోచన కొన్ని ఛానళ్లను మేనేజ్ చేసుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ పాలన వస్తుందని ఊగదప్పుడు ఉపన్యాసం ఎండైంది. ఈ రాష్ట్రానికి మంచి జరగాల్సిన అవసరం వచ్చింది. కేంద్రం ఇచ్చిన ఇల్లు కూడా కట్టకుండా తను మాత్రం బోడిగుండు చేసి ఋషికొండలో ఇల్లు కట్టాలనుకునేది ఇప్పటికే అది స్టాప్ అయింది. ఇళ్ల నిర్మాణం జరగాల. గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా తొంగలో దొక్కినాడు. జలజీవన్ విషయాన్ని తొంగలో దొక్కినాడు. కేంద్రం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డు వాటిని దొంగలో దొక్కినాడు. పోలవరం కట్టలేకపోయినాడు.
అమరావతిని భ్రష్టు పట్టించాడు, అగ్గి పెట్టాడు దానికి. రైల్వే జోన్కు స్థలం ఇవ్వలేకపోయినాడు వైజాగ్లో. నేషనల్ హైవేలు కడతాము, భూసేకరణ చేయలేకపోయినాడు. కడప టు బెంగళూరు కానీ, రాయదుర్గం టు తుమ్కూరు కానీ భూసేకరణ చేయలేని దరిద్రుడు. తన యొక్క ఆదాయం తనే ఇసుక అమ్ముతాడు, తనే సారాయి పచ్చిగా అమ్ముతాడు. ఎర్రచంద్రం అమ్మినాడు, పుష్ప మాదిరి తయారైనాడని సినిమాల మాదిరి పుష్ప అయినాడు. కూటమికి సారథ్యం వహించి విజయం సాధించిన చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు పురంధేశ్వరికి వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయినందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఖచ్చితంగా జగన్ నిలబడతారని, మరలా ప్రజల ఆశీర్వాదంతో అధికారం చేపడతారని పోతిన మహేష్ జోస్యం చెప్పారు. వైసీపీ నాయకులు వెంకట పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ జనం కోసం జగన్ అని, జగన్ కోసం జనమని, ఖచ్చితంగా జగన్ నిలబడతారని, మరలా ప్రజల ఆశీర్వాదంతో అధికారం చేపడతారని జోస్యం చెప్పారు. కూటమికి సారథ్యం వహించి విజయం సాధించిన చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు, పురంధేశ్వరికి వైసీపీ నేత పోతిన మహేష్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయినందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కేవలం 10 లక్షల ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ పార్టీ 88 అసెంబ్లీ స్థానాల్ని కోల్పోయిందని తెలిపారు. కూటమికి సారథ్యం వహించి విజయం సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆదరించలేదు, అందుకనే ఆయనకి ఓటమి వచ్చింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యారు. భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థులకి వచ్చాయని చాలామంది మళ్ళీ విష ప్రచారం, చెడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో చాలా వరకు ప్రజలు సంతృప్తి చెందారు. జగన్మోహన్ రెడ్డి గారి వెనక ప్రయాణం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. 10 లక్షల ఓట్లు వచ్చి ఉంటే వైఎస్ఆర్సీపీ 100 సీట్లతో మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేవారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో 5,000 ఓట్ల తేడాతో 19 సీట్లు, 10,000 ఓట్ల తేడాతో 28 సీట్లు, 15,000 ఓట్ల తేడాతో 41 స్థానాల్ని, అంటే 10 లక్షల ఓట్ల తేడాతో 88 స్థానాలని కోల్పోయిందని వివరించారు. ఈ 88 స్థానాలకి వచ్చిన 11 స్థానాలు కలుపుకుంటే 99 నుంచి 100 స్థానాలతో మరొకసారి అధికారంలోకి వచ్చేదని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి చేస్తున్న విష ప్రచారంలో వాస్తవం లేదు. 90,000 పైచిలుక మెజారిటీ వచ్చిన స్థానాలు కేవలం 3 మాత్రమే. 50,000 నుంచి 80,000 లోపు వచ్చిన మెజారిటీలు 27 స్థానాలు మాత్రమే అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 45.6, వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 40% ఓట్లు వచ్చినాయి. అంటే ఈ రాష్ట్రంలో ఈ 2 ప్రధాన పార్టీలకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 5.5%. కేవలం 5.5% మాత్రమే. కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రజల నుంచి ఆదరణ లభించలేదని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం 5,000 నుంచి 12-13,000 ఓట్ల వ్యత్యాసంతో 88 స్థానాల్ని కోల్పోయింది. 5,000 నుంచి 12-13,000 ఓట్లు కనుక 88 నియోజకవర్గాల్లో సాధించుంటే ఖచ్చితంగా 88కి 11 కలుపుకొని 99, అంటే 100 నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. వైసీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం, ప్రభుత్వ ఏర్పాటుకి వ్యత్యాసం కేవలం 10 లక్షల ఓట్లు మాత్రమే. కానీ దీన్ని భూతద్దంలో చూపించి విష ప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఎక్కువ రోజులు కొనసాగవని కూడా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవటానికి ప్రధానంగా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయకపోవటం, నాయకుల మధ్య సమన్వయం లేకపోవటం మాత్రమేనని తెలిపారు. కూటమి ఏమన్నా శాశ్వతమా? అవసరాలను బట్టి, ప్రాధాన్యతల్ని బట్టి కూటమిలు ఏర్పడ్డాయి. 2014లో కలిసి పోటీ చేశారు, 2019లో విడిపోయారు, 2024లో కలిశారు, 2029లో కలిసుంటారా అని గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు. కూటమి పాలన ప్రచారం ఉంటుందా లేక పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూలంగా ఉంటుందో అనే విషయం అతి తొందరలోనే ప్రజలకు చాలా తొందరగా అర్థమవుతుందని చెప్పారు. ఇక్కడ నాయకులు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే కొంతమందినో బాధ్యులను చేసి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు.
ఇది సందర్భం కాదు. అద్భుతమైన ప్రచారం చేసి అన్ని వనరులు సమకూర్చిన తర్వాత కూడా ఓటమికి కారణం నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం. రెండోది, ఖచ్చితంగా ఎలక్షనీరింగ్ చేయడంలో పార్టీ కొంత వెనకబడింది అనేటువంటి అంశం నాకైతే స్పష్టంగా కనబడుతుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతంగా ప్రజలు ఆదరించారు. కానీ ఇక్కడే ప్రజలందరికీ ఒక అనుమానం కలుగుతుంది. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేశాం, కూటమికి ఇంత విజయం ఎలా లభించింది అనేటువంటి అనుమానం ఈరోజు ప్రతి ఒక్కరు చర్చ చేస్తున్నారు. రాష్ట్రంలో ఈవీఎంలు ట్యాంపర్ అయినాయా, లేకపోతే కౌంటింగ్లో ఏమైనా పొరపాట్లు జరిగినాయా? ఫలితాలకు ముందు నుంచే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పెద్దలు చాలామంది కోర్టులకు వెళ్ళారు, పొరపాట్లు జరుగుతాయని చెప్పారు. అవేమీ పరిగణలోకి తీసుకోకుండా ఈరోజున ఫలితాలు బయటకు వచ్చినాయి. ఈ ఫలితాల మీద ప్రజలకు అనుమానం ఉంది. వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వర స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక అర్చనలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. వేకువజామున సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, స్థపన, నిత్య అర్చనలు అనంతరం ప్రతి సంవత్సరం వలె అష్టోత్తర శత కలశాభిషేకంతో పాటు శనీశ్వర స్వామి మహాయాగం నిర్వహించామని తెలిపారు. శనీశ్వర స్వామి జన్మదినం సందర్భంగా సీతమ్మ వారి పాదాల వద్ద వేంచేసి ఉన్న శనీశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడారు. స్వామివారి జన్మదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలియజేశారు. ఆలయ ఈవో గోవాడ వెంకటేశ్వర ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసి దగ్గరుండి పర్యవేక్షించారని అన్నారు. ఈరోజు శనీశ్వర స్వామి వారి జయంతి, వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వర జయంతి. ఈ సందర్భంగా విజయవాడలో వేంచేసి ఉన్న ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారికి వేకువజామునే సుప్రభాత్ సేవ, అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, స్నపన, నిత్యార్చనలు జరిగినాయి. తర్వాత స్వామివారికి జయంతి నాడు జరిగేటువంటి అష్టోత్తర శత కలశార్చనాభిషేకం, ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఈ అభిషేకం ఈరోజు కూడా చేస్తున్నారు. ప్రత్యేకించి ఈరోజు శనీశ్వర మహాయాగం జరుగుతుంది. ఈరోజు శని భగవానుడికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి శని ప్రీతిగా చేసేటువంటి తైలాభిషేకం, తిలదానం, స్వామివారి యొక్క హోమం ఇవన్నీ చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అందుచేత భక్తులందరూ కూడా ఎక్కడ శనీశ్వర స్వామివారి క్షేత్రం ఉంటుందో ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి కొంచెం మీకు తోచినంత నువ్వుల నూనె, నువ్వులు, బెల్లం ఇవి స్వామివారికి సమర్పిస్తే గోచారంలో కానీ, జన్మలగ్నంలో కానీ, ద్వాదశ రాశుల్లో కానీ ఎక్కడైనా సరే స్వామివారిని మనం పూజించినట్లయితే ఆ పూజించినటువంటి భక్తులందరినీ కాపాడతారు అని చెప్పి మనకి పద్మపురాణం చెబుతోంది. కృష్ణానది తీరాన పిండ ప్రదానాల సమయంలో ఎండా వానలకు పురోహితులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్ను ఏర్పాటు చేశామని ఫౌండేషన్ డైరెక్టర్ కొనకల విద్యాధరరావు తెలిపారు. అలాంటి ఫౌండేషన్ బోర్డు పైన గుర్తు తెలియని వ్యక్తులు నల్ల రంగు పులమటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ పని చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణానది తీరాన పిండ ప్రదానాలు చేసే ఘాట్లో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన షెడ్డుపై ఉన్న నేమ్ బోర్డుపై నల్ల రంగు పులమటంని కృష్ణానది పురోహిత సంఘం సభ్యులు ఖండించారు. ఈ సందర్భంగా కృష్ణానది పురోహిత సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒకప్పుడు దుర్గాఘాట్ పిండ ప్రదానాలు చేసేవాళ్లమని, ఘాట్లో పిండ ప్రదానాలు చేసే సమయంలో ఎండ వానలికి తీవ్ర ఇబ్బందులు పడ్డవాళ్లమని చెప్పారు. ఆ ఇబ్బందులు అప్పటి శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ దృష్టికొని తీసుకుని వెళ్లగా వెంటనే స్పందించిన ఆయన తమ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపుతూ వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్ను ఏర్పాటు చేశారని చెప్పారు. రాజకీయ పార్టీలతో తమకెటువంటి సంబంధం లేదని, సేవా కార్యక్రమాలపై ఇలాంటి ఘటనలకి పాల్పడటం సరైంది కాదని తెలియజేశారు. రాత్రిపూట జరిగిన సంఘటన మాకు తెలియదు. ఈ పగలు రాగానే కొట్టేసింది. అయ్యో పాపం ఎందుకు కొట్టేశారు పాపం అని అనుకున్నాం. ఏమో బాధపడ్డాం. మీరు మీడియా ప్రతినిధులు వచ్చారు కాబట్టి, మీ ముందు మీరు అడిగారు కాబట్టి మీకు తెలియజేత బాధ్యత మాకుంది. అది కూడా కొట్టడం మాకు కూడా బాధాకరంగా ఉంది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. కొట్టిన వాళ్ళు మాకే శత్రువులు కాదు, కొట్టించుకున్న వాళ్ళు శత్రువు కాదు. మీ అందరూ మాకు అవసరమే. మీరు ఇస్తేనే రూపాయి మా ఇంటికి వెళ్తాం.
అనంతరం వెల్లంపల్లి ఫౌండేషన్ డైరెక్టర్ కొనకల్ల విద్యాధర్రావు మాట్లాడుతూ కృష్ణానది తీరాన పిండ ప్రదానాలు చేసేందుకు గతంలో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా కృష్ణానది తీరాన ఒక షెడ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇవే కాక ఫౌండేషన్ ద్వారా రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. తల్లిదండ్రులకు కర్మకాండలు చేసేందుకు దేశవ్యాప్తంగా హిందువులు కృష్ణానది తీరానికి చేరుకుంటారని, అలాంటి ప్రదేశంలో షెడ్ నిర్మాణం చేశామని చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే ఫౌండేషన్ బోర్డు మీద నల్లరంగు పొలమటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎవరిన్ని ఆకృత్యాలు చేసినా తాము నిర్వహించే సేవా కార్యక్రమాలు ఆగవని స్పష్టం చేశారు. ఇలాంటి విషయాన్ని ప్రజలు కూడా తీవ్రంగా ఖండించాలని తెలిపారు. ఈ పని చేసిన వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎన్నికలు జరిగిన తర్వాత ప్రత్యర్థి పార్టీలు ఆవేశాలు లేకపోతే అవివేకమైన చర్యలు ఉండటం మంచిది కాదు. గెలుపు ఓటములో మానవ సహజం. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో అనేక సేవా సంస్థలతో పాటు ఈ విజయవాడ నగరంలో వెల్లంపల్లి ఫౌండేషన్ అనేది ఒక బృహత్తరమైనటువంటి సేవా సంస్థ. ఇక్కడ కృష్ణానది తీరంలో పవిత్రమైనటువంటి ఈ స్థానంలో తల్లిదండ్రులకు కర్మకాండలు చేయడానికి రాష్ట్రంలోనే కాదు దేశం యావత్తు పవిత్ర కృష్ణానది తీరానికి ఇచ్చేస్తారు. ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఎండనక వాననక తడిసి ముద్దయిపోయే పరిస్థితుల్లో ఇక్కడ వారందరూ గౌరవ మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు కోరగా ఇక్కడ ఒక షెడ్ నిర్మించి అనేక మందికి పవిత్రమైనటువంటి ఈ స్థానాల్లో మరి తల్లిదండ్రులకి పితృతర్పణం చేసేటువంటి కార్యక్రమాలు చేయడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తే దాన్ని దురుద్దేశపూర్వకంగా చనిపోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల ఎంబ్లం వారి అబ్బాయి ఎంబ్లంని రాత్రికి తుడి చేసినంత మాత్రాన ఈ యొక్క కసి తీరదు. ఇలాంటి అకృత్యమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం మానవత్వం ఉన్న ఏ మనిషికి ఇది మంచిది కాదు. సేవా సంస్థల మీద తిరుగుబాటు చర్య అనేది తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దాన్ని విజయవాడ నగర ప్రజలు వ్యతిరేకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎన్నికల్లో అరాచక వైసీపీ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పారని, కూటమిపై నమ్మకంతో కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించారని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం వమ్ము చేయదని, రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుందని తెలిపారు. ఎన్డీఏ విజయోత్సవంలో భాగంగా 1 టౌన్ జెండా చెట్టు వద్ద నెర్జి ధనలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం ఎన్డీఏ విజయోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి విజయోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, జగన్ పాలనలో తీవ్ర వైఫల్యం చెందారని, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించారని విమర్శించారు. అందుకే ప్రజలు వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పారని తెలియజేశారు. పశ్చిమంలో సుజనా చౌదరి 47,000 మెజారిటీతో ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేశినేని చిన్ని, సుజనా చౌదరి ఆధ్వర్యంలో పశ్చిమ నగరం మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో పిల్లా శ్రీను, పేరూరు శ్రీకృష్ణ, రావి శ్రీను, పిల్లా వైకుంఠరావు, నెర్జి రామారావు, నెర్జి పోలయ్య, బాయన శంకర్, గుట్టం చిన్నప్ప, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అవినీతి, అరాచక, దుర్మార్గపు ప్రభుత్వాన్ని ప్రాలదోలి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవబోతూ ఉంది. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలంలోని ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేసి దుర్మార్గపు పరిపాలన చేసి 20 సంవత్సరాల పాటు రాష్ట్రం కోలుకోని విధంగా రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా చేసి యువతకు ఉద్యోగాల అవకాశాలు లేనటువంటి పరిస్థితి, ఇలా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఈరోజు ప్రజలు ఒక స్పష్టమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. నవరత్నాల పేరిట రకరకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి మాటల గారిడితోని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 9-11 సీట్లు ఇచ్చి తప్పకుండా ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా రాష్ట్రంలోని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని అభివృద్ధి చెందడం ఖాయం, ప్రజల ఆకాంక్షలు నెరవేరడం ఖాయం. భవానీపురం నీట కొరత వలన ప్రజలు పలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
గత 2 రోజుల నుంచి నీటి కొరతతో పిల్లలు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు త్వరితగతిన తమ సమస్యని పరిష్కరించాలని కోరారు. భవానీపురం ప్రియదర్శిని కాలనీ ఇతర పరిసర ప్రాంతాలలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గత 2 రోజుల నుంచి నీటి కొరత వలన నానా అవస్థలు పడుతున్నారు. పిల్లలు వృద్ధులు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం పరిచారు. కనీసం త్రాగునీటికి కూడా తాము ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని త్వరితగతిన తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. నూజివీడులో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 2కి గాయాలు అయ్యాయి. తీవ్ర గాయాలైన ఓ వ్యక్తిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో నూజివీడు ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.